ఒకసారి గర్భం దాల్చి డెలివరీ అయిన తర్వాత అది రెండో జన్మ అని చెప్తూ ఉండేవాళ్ళు. చాలా మంది ఏమంటారంటే మేం కనలేదా, మా అమ్మలు కనలేదా, మా అమ్మమ్మలు కనలేదా, రెండో జన్మ సెకండ్ బర్త్ అని ఎందుకు అంటారండి? అంటే ప్రతి విమెన్ ప్రెగ్నెన్సీ రావాలి, చైల్డ్ బర్త్ అవ్వాలి, అది ఏంటో నేచురల్ రూల్. అది యాక్చువల్లీ న్యాచురల్ డెలివరీనే ఆరోగ్యానికి మంచిది, దాన్ని ఎంకరేజ్ చేయండి అని చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా మా పిల్లలు నార్మల్ డెలివరీ పెయిన్స్ తట్టుకోలేరు, మా పిల్ల మాకు చాలా గారాబం. ఒకసారి నార్మల్ బర్త్ అయిన తర్వాత మళ్ళీ వెజానా నార్మల్ పొజిషన్లోకి వస్తుందా? ఒకసారి వెజైనా ద్వారా బర్త్ అయిన తర్వాత దాని టోన్ అంత ముందులాగా ఉండదు. సెకండ్ బేబీ అని అనుకుంటే మినిమం ఉండాల్సిన గ్యాప్ మదర్ హెల్త్ రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అంటే డిశ్చార్జ్ అప్పుడు ఈ మాట కూడా చెప్తుంటాం, స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పటికీ భయపడుతున్నారండి. అసలు గట్టిగా చెప్పాలంటే వైఫ్సే అలౌ చేయరు హస్బెండ్ని చేయించుకోవడానికి. అంటే మేల్స్ చేసుకుంటే వాళ్ళ పొటెన్సీ తగ్గిపోతుందని, ఫిజికల్ వర్క్ చేయలేరనే కాన్సెప్ట్ చాలా ఉంది. పైన్కి ఒకవేళ ఏదైనా అనెస్థీషియా, మత్తు ఇంజెక్షను లాంటివి ఇచ్చినప్పుడు నడుము నొప్పి జీవితాంతం ఉంటుంది అనే అపోహ కూడా ఉంది జనాలు. అంటే ఆ తర్వాత ఏ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ పైనకి వచ్చినా కూడా ఆ అనెస్థీషియా 20 ఏళ్ల క్రితం తీసుకునే అనెస్థీషియానే. కానీ డెలివరీ అయిన తర్వాత, సిజేరియన్ నార్మల్ డెలివరీ అయిన తర్వాత కొంతమందిలో మాత్రం ఇంకా 7th మంత్ ప్రెగ్నెంట్తో ఉన్నారా, 9th మంత్ ప్రెగ్నెంట్తో ఉన్నారా అన్నట్టుగా ఉండిపోతుంది బొజ్జలాగా. అది వాళ్ళు చేసుకునే నెగ్లిజెన్సీయా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం అయ్యి అలా అయిపోతుందా? ప్రెగ్నెన్సీలో కొంచెం ఓవర్ స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ అయిన తర్వాత నార్మల్సీకి పూర్తిగా రాదు. రికరెంట్గా వైజనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నదాన్ని ఎలా చూడాలి? ఏదైనా వైట్ డిశ్చార్జ్ స్మెల్తో ఉన్నా, ఇచ్చింగ్తో ఉన్నా, ఈ రెండు మటుకు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. చదువు వల్ల, కెరియర్ వల్ల 30లోనో 35లోనో 40 తర్వాత కూడా పిల్లలకి అండం అంటే ఇజ్ ఇట్ పాసిబుల్ అండి? 40 క్రాస్ చేసిన తర్వాత ఓవరీస్లో ఎగ్స్ తగ్గిపోతాయి. మెజారిటీ వీళ్ళందరూ ఏంటంటే ఐవీఎఫ్ ద్వారానే కన్సీవ్ అవుతూ ఉంటారు. అమ్మాయికి మెన్స్ట్రేషన్ ఉంటుంది, అమ్మాయికి హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి, అమ్మాయికి మెనోపాజ్ ఉంటుంది. అబ్బాయిలకి మెనోపాజ్ ఏమి ఉండదండి? వాళ్ళకి రాను రాను హార్మోన్స్ తగ్గుతాయి. మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఏమి ఉండదు కదా.